రీసెంట్ గా మత మార్పిడి పైన రాజస్థాన్ అసెంబ్లీలో ఇల్లీగల్ రిలీజియస్ కన్వర్షన్ అనే ఒక బిల్లుని ప్రవేశపెట్టారు. దీంట్లో ఎవరైతే తన మతం వదిలి వేరే మతంలోకి కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఒక ప్రాసెస్ ని డిజైన్ చేశారు. ఎవరైతే మతం మారాలనుకుంటున్నారో వాళ్ళు 60 రోజుల ముందు ఒక అప్లికేషన్ ని ఫిల్ చేసి ఆ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కి సబ్మిట్ చేయాలి. అలా ఇవ్వకుండా మతం మారితే వాళ్ళకు 3 సంవత్సరాల జైలు శిక్ష లేకపోతే 10,000 రూపాయల జరిమానా విధిస్తారు. వాళ్ళను ఎవరైతే వేరే మతంలోకి కన్వర్ట్ చేస్తున్నారో వాళ్ళు పలానా వ్యక్తులను ఈ మతంలోకి కన్వర్ట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ వివరాలతో సహా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కి కనీసం 4 రోజుల ముందైనా ఒక నోటీస్ పంపించాలి. అలా ఇవ్వకపోతే అతనికి 5 సంవత్సరాల జైలు శిక్ష లేకపోతే 25,000 ఫైన్ విధిస్తారు. మత మార్పిడి అప్లికేషన్ వచ్చినప్పుడు అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ దీనిపై ఒక ఎంక్వైరీ కండక్ట్ చేస్తాడు. వాళ్ళు ఇష్ట ప్రకారంగానే కన్వర్ట్ అవుతున్నారా లేకపోతే ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారా. ఇది అయిన తర్వాత కన్వర్ట్ అయిన వ్యక్తి 60 రోజుల తర్వాత ఒక ఫామ్ ఫిల్ చేయాలి. అందులో ఇంత ముందు తన మతం ఏంటి, ఇప్పుడు తన మతం ఏంటి, అండ్ అలాగే ఇది జరిగిన 21 రోజుల తర్వాత డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ముంగట హాజరవ్వాలి. నేనే ఆ కన్వర్ట్ అయిన వ్యక్తిని అని అక్కడ ప్రూవ్ చేసుకో